నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాల్ రైతు బంధు సో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు పడాల్సిందైతే రైతులకు పడలేదు సో ఎలక్షన్స్ టైంలో అదంతా ఆ స్టోరీ ఆ డ్రామా అంతా మనందరికీ తెలిసింది సో రైతు బంధువులు ఇప్పుడు ఏంటంటే ఒకటి సోషల్ మీడియాలో కావచ్చు బయట అంతా ప్రచారం జరుగుతుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తుంది సో దానివల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అనిపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు మార్పులు చేర్పులు ఉన్నాయా ఉంటే ఎప్పటి నుంచి అమలు చేస్తారు నాగలు పట్టుకొని వ్యవసాయం చేస్తున్న ఏ రైతుకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు అట్లా అని చెప్పి 1000 ఎకరాలు పెట్టుకొని కార్పొరేట్ కంపెనీలు నడిపించుకుంటే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి రైతు బంధు రాదు మా యొక్క విధి విధానాలను నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు విధి విధానాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించిండ్రు అప్పటి వరకు పాత పద్ధతిలో కూడా యాసంగి పంట కాగొద్దని చెప్పి పాత విధానంలోనే ఏదైతే కంటిన్యూషన్ ఉందో దానికి డిస్బర్స్మెంట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది మనం చాలా స్పష్టంగా ఉన్నాం మాకు స్పష్టత ఉంది వ్యవసాయం చేస్తున్నటువంటి అన్ని రైతులకి రైతు బంధు అనేటటువంటిది అందుతుంది ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం మా విధి విధానాలు అంటే మేము పైసలు కూడా పెంచి చెప్పినాం కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అయినా లేకపోతే ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు వ్యవసాయం చేస్తారు ఎవరు చేస్తలేరు అనేటటువంటి నిజాలు కూడా మనకు కావాలి అంతేకాదు కాంగ్రెస్ విధానంలో కౌలు రైతులకు కూడా మేము గుర్తింపునిస్తున్నాం సో కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేసేటటువంటి విధి విధానాలు దానికి సంబంధించే నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి సంయమనంతో ఉండాలి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు అప్పటిదాకా పాత విధానం అయితే కంటిన్యూ అవుతుంది కదా నష్టమేం లేదు కదా ఆగుతలేవు కదా సో దీని మీద దుష్ప్రచారాలు బంద్ చేయాలి బీఆర్ఎస్ బీజేపీ నేతలు నల్లపిల్లుల అవతారం ఎత్తి శని లెక్క అంటే అడ్డం వచ్చి ప్రతిదానికి స్వాగతించాల్సినటువంటి మీరు ప్రజాస్వామ్యంలో శని లెక్క అడ్డం వచ్చి ప్రతిదానికి కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అంటున్నాం మేము ప్రజల కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంని స్వాగతించండి తప్పులు ఏమైనా ఉంటే ప్రశ్నించండి మీరు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తోటి ముందుకు రండి అని చెప్పి మేము అన్నాం మా గత పీసీసీ గారు ముందే నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు మా ప్రభుత్వంలో అట్లా ఉండబోతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అయినాక కూడా రేవంత్ రెడ్డి గారు అదే మాట మీద నిలబడ్డాడు సో మా క్రెడిబిలిటీని శంకించాల్సినటువంటి అవసరం లేదు మీకంటే ఫార్ బెటర్గా పోతామనే భయం మీ లోపల వచ్చింది అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ తప్పదు ఏం చేస్తాం మంచోని చేతికి రాజ్యం వచ్చినప్పుడు ప్రజలు బాగుపడతారు అది కొన్ని కళ్ళు చూసి ఓర్వలేకపోవచ్చు కానీ తప్పదు దయచేసి స్వాగతించి ప్రజలకు మంచి జరిగేటటువంటి అన్ని అంశాల మీద కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తాము అనేసి అని దానికి సంబంధించి విధి విధానాలు రెడీ చేయండి అని కూడా అధికారులకు ఆదేశించారన్నట్టుగా తెలుస్తోంది సో అంటే ఇది ఎప్పుడు అమలు చేసేటువంటి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత ఒకవేళ ముందు చేస్తే బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అనే టాక్ కూడా ఉంది సో ఎప్పుడు అనుకుంటున్నారు ప్లాన్ ఏంటి మనకంటే బాగా ముఖ్యమంత్రి గారి మెదడులో బాగా ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది రాజకీయం లెక్క ఆయన ఏం చేయడు మాట ఇచ్చినాం కాబట్టి మాట మీద నిలబడాలనేటటువంటి కోణంతో ఆయన పోతాడు సో పలానా పార్టీ వస్తే లేకపోతే పలానా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముంగట ఇస్తే నాకు మైలేజ్ చేస్తుంది అనేటటువంటి అంశాల లెక్క కాకుండా ప్రజలకి ఎంత జల్దీ చేస్తే అంత రుణ విముక్తులు అవుతారు అనేటటువంటి ఒక భావం ఆయన లోపల పెట్టుకొని ముందుకు పోతుంది కాబట్టి మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది విధి విధానాలు అనేటటువంటిది అధికారుల చేతులలో ఉన్నాయి చేసే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చేతులలో లేకపోతే పార్టీ చేతిలో ఉంది కానీ విధి విధానాలు అధికార చేతిలో ఉన్నాయి కాబట్టి అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి రుణమాఫీ చేసేటటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఓకే అండ్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతే ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అవ్వడం జరిగినాయి మిస్ అవ్వడంతో పాటుగా ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగాయి అవుతున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు ఏంది ఆఫీసు మంత్రి కార్యాలయాలకి ఫర్నిచర్లు ఎత్తుకపోతున్న దొంగలను కూడా చూసినాం ఆఖరికి చిల్లరగా అంటే ఫర్నిచర్ అనే కనబడుతుంది దాని వెనకాల ఏముండొచ్చు ఎంత నీచపు వ్యక్తిత్వం ఉంటే అట్లాంటి పనులు చేస్తారు ప్రజలు ఇచ్చినటువంటి కార్యాలయాల్లో ఫర్నిచర్ కాడికి మొదలు పెట్టుకుంటే అవినీతి చేసినటువంటి ఫైల్ దాకా ఎక్కడ దొరకొద్దని చెప్పి ఆటోలు తీసుకొని వచ్చి కుప్పలుగా ఫైల్ ఎత్తుకుపోయేటటువంటి ప్రయత్నం ఏమైనా చూసినామా దాని మీద ఖచ్చితంగా చర్యలు మాత్రం ఉండబోతున్నాయి అవి ఏం జరుగుతున్నాయి ఏమవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముంది మంత్రులు ఎవరు అనేటప్పుడు మా అందరికి తెలిసినటువంటిదే గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుపుకున్నట్టు అధికారం మారి ముఖ్యమంత్రి పీఠంలోకి రేవంత్ రెడ్డి గారు కాగానే మరి దొంగలు మొత్తం భుజాలు దడుపుకుంటున్నారు కానీ రిజల్ట్స్ నుంచి యాక్చువల్లీ ఫైల్స్ మిస్ అవ్వడం జరగడం అనేది రిజల్ట్స్ నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు మాట అనేది దానికంటే ముందే ఆలోచిస్తాడు ఒకసారి మాట అన్నాక మాత్రం మేము ఆలోచించాడు లెక్కకు లెక్క ప్రతి లెక్క చూపిస్తామని అన్నాడు సో లెక్క చూపెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఫస్ట్ ఇది ఎక్కడిదక్కడ సర్దురుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు లెక్క అనేది మనము మంచి లెక్కనే చూపిద్దాం ఎందుకంటే ప్రజల ముందు పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి
అన్ని లెక్కలు వాళ్ళతో చూపిస్తే సరే సరే, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓకే. అండ్ దట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏం మాట మాట్లాడకుండా కొంచెం ఫేవర్గానే ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆయన చేసేటువంటి పనులు కూడా ఆ రకంగానే ఉన్నాయి. సో అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దాంట్లో కూడా కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. సో అంటే మేబీ ఆయన్ని అంటే పక్కన పెడతారు, ఓకే మనకు సపోర్టివ్గా ఉన్నాడు అన్నట్టుగా ఏమన్నా అలాంటి ఫేవరిజం అనేటువంటి చూపించేది ఉందా? ఫైల్ ఎందుకు మిస్ అవుతాయి? మనం చేసిన పనులు ఫైల్ ఎట్లా మిస్ అవుతాయి? దొంగతనం జరిగినప్పుడు మాత్రమే దొంగలు మాత్రమే ఫైల్స్ మిస్ చేస్తారు. పారదర్శకంగా నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులైనా లేకపోతే పాలకులైనా గత మంత్రులైనా వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినా, నువ్వు తప్పు చేయనప్పుడు పారదర్శకంగా ఏడు ఉండాల్సిన ఆడు ఉండాల్సిందే. ఏమన్నా పోయినాయి మిస్ అయినాయి అని అంటే కొత్త అనుమానాలకి దారితీస్తుంది. అనుమానాలకు దారితీసినప్పుడు విచారణ ఆదేశించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విచారణ ఆదేశాలు గిట్ట ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం విచారణలో భాగంగా నిజాలు అనేటటువంటి ఏందో ప్రజలు చూస్తారు. ఇక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓకే. అండ్ దట్టు ఇంకొక డౌట్ అండి. సో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆల్మోస్ట్ కొన్ని శాఖలు ఉన్నాయి, ఇంకా అందరికీ అన్ని శాఖలు ఇవ్వలేదు. సో హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఎవరికి ఇంకా అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు అంటే దానికి తగ్గట్టు అర్హులైనటువంటి వాళ్ళు లేరనా, వేరే పార్టీ నుంచి వస్తారనా, ఎందుకు ఆగారు? అట్లనేం కాదు. ఇంకా కూడా మంత్రులు ఉండాల్సినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉందో నంబర్ ఉండాలో ఇంకా అంతమంది లేరు కదా, వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. సో సమయం సందర్భం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని శాఖల్ని ఆయన దగ్గరే ఉంచేసుకుని ఇంకెవరికి ఇవ్వలేదు. సో అంటే ఈయనే కంటిన్యూ చేస్తారా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకు ఆగడం జరిగింది ఇప్పటి వరకు? కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక ఎందుకు వాళ్ళకి కేటాయించలేదు? మేబీ ఎందుకంటే ఒక టాక్ కూడా వినిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఫిరాయింపులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని టాక్ బాగా వినిపిస్తుంది. అందుకోసం ఆగారా? ఎందుకు ఆగారు? అంటే ఫిరాయింపుల మీద ఆశ పెట్టుకొని మంత్రులు ఆపుతారనేటటువంటి పరిస్థితి ఏముండదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నిర్ణయాలు అనేటటువంటిది ఏందో, సో గవర్నర్ గారికి సిఫార్సు చేసేటటువంటి పేర్లు అట్లాంటివి ఏమైనా గిట్ట ఉంటే ఆయన వ్యూహంలో భాగమై ఉంటుంది తప్ప అంతకుమించి వేరేదేమి ఉండదు. బ్రహ్మాండంగా ఉంటున్నటువంటి అన్ని శాఖలు కూడా ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటున్నాయి కాబట్టి వ్యవస్థలు అనేటటువంటిది ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ రివ్యూలు అనేది జరుగుతూ ఉన్నాయి. సో సిస్టమ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి మనందరం చూసేటిదే కదా. ఆయన కాడిన వేరే వాళ్ళు రారు అనేటటువంటి అంశాలు ఏముండవు. రాజకీయంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి పీఠం ఈరోజు కూర్చున్నాక ఆయన మీద బాధ్యత మరింత పెరిగింది. టోటల్ బాధ్యత ఈరోజు ఆయన మీద ఉన్నట్టే. అట్లాంటప్పుడు ఆయన చేసేటటువంటి పనైనా వేసేటటువంటి ప్రతి అడుగైనా దానికి ఒక ఎట్లా అని అంటే లోపలికి ఒక ఇంకొక మీనింగ్ ఉంటుంది కాబట్టి, అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే మనం చూడాల్సిందిగా నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ కొంతమంది మాజీ మినిస్టర్స్ కొన్ని ఫైల్స్ని మిస్ చేశారని కూడా బయట టాక్ వినిపిస్తోంది. సో అది ఎంతవరకు వాస్తవం అని ఆ రకంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తోందా కాంగ్రెస్ పార్టీ? లేదు అయితే అవన్నీ విచారణ జరుగుతుంది కదా, అంతా విచారణ అయిపోయి రిపోర్ట్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుదామని చెప్పి వెయిట్ చేస్తుందా? అట్లనే ఏముండదు. ప్రభుత్వంలో ఉంటున్నటువంటి అన్ని లోపాలను కూడా అడ్రస్ చేసేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకు అనంటే మేము ప్రజలకు మాట ఇచ్చినాం. ప్రజలకు మాట ఏమని ఇచ్చినాం అనంటే పారదర్శకంగా ఉండాల్సిందే. గత పాలకులు చేసినటువంటి పాపాల చిట్ట ఏదైతే ఉందో అది ప్రజల ముందైతే పెట్టాల్సిందే. సో వ్యక్తిగతమైనటువంటి అంశమే కాకుండా ఇటు మేము చెప్పినటువంటిది భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళికలు అవి బ్యాలెన్స్ చేసుకుంటా వ్యవస్థలో ఉంటున్నటువంటి లొసుగులను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి రెండింటిని ప్యారలల్గా మేము తీసుకొని పోతాం. ఓకే. అండ్ దట్ ఫైనల్లీ కేసీఆర్ సర్కార్ పైన కంప్లీట్గా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో అవన్నీ నిరూపితం అయితే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? అదేమన్నా కొంచెం నెగిటివ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ వెనకడి వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. చట్టంలో ఒక వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఏం సెక్షన్స్ వస్తాయనే సెక్షన్స్కి మొదలు పెట్టుకుంటే దాంట్లో మరి అవినీతి నిరూపణ అయితే ఏం శిక్షలు పడతాయి అనేది కూడా మన చట్టాలు చెప్తున్నాయి. సో ప్రభుత్వము తన యొక్క కార్యాచరణలో ఏదైనా విచారణకు ఆదేశించిన తర్వాత ఆ యొక్క వ్యక్తులు దాంట్లో గిట్ట ఉన్నారు అని చెప్పి తేలితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓకే. సో అంటే టైం కోసం వెయిట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు టైం గురించి కాదు, ఫస్ట్ మా ముందు ఉంటున్నటువంటిది ఏంటిది అనంటే తెలంగాణ ప్రజలకి నష్టపోయినటువంటి దాన్ని ఏదైతే 10 ఏళ్ల నుంచి నష్టపోయారో ఫస్ట్ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రాధాన్యంగా మేము తీసుకొని వారి యొక్క సంక్షేమాలైనా
తర్వాత రాష్ట్రానికి ప్యారలల్గా అభివృద్ధి చేసుకుంటూ వెల్త్ జనరేషన్ అయినా ఇది మా ముందు ఉంటున్నటువంటివి. నేను పదే పదే ఈ మాట అంటున్నా, ఇది ఫస్ట్ మా ముందు పెట్టుకుంటూ గత వ్యవస్థలో జరిగినటువంటి లోపాలను కూడా మేము అడ్రస్ చేయాల్సిందే, దాని రిపేర్ సిస్టమ్ జరగాల్సిందే. జరగకపోతే ముందు కూడా మాకు ఇబ్బందే కదా. అవును. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. సో ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ ధనవంతులకి అందుబాటులో దగ్గరగా ఉంటుందా, సామాన్యుడికి పేదవాడికి దగ్గరగా అందుబాటులో ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదవాడి యొక్క మధ్యతరగతి కుటుంబాల యొక్క అభివృద్ధి, అభ్యున్నతి, విద్యా, వైద్యం, ఉపాధి, లేకపోతే కనీస వనరులు, వారి యొక్క జీవన శైలి, విధి విధానాలని పెంపొందించడానికి మాత్రమే కృషి ఎప్పుడూ కూడా మా యొక్క ఇంట్రెస్ట్లో ఉంటుంది. అట్లా అని చెప్పి ధనవంతులు అనేటటువంటి కాబట్టి బీజేపీ లెక్కనో బీఆర్ఎస్ లెక్కనో ఉన్న యొక్క ప్రజల సొమ్మును తీసుకొని పోయి కమిషన్ల కోసమో ఏదో ప్రాజెక్టుల పేరు పెట్టి దోచిపెట్టేటటువంటివి ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళ పేరు మీద చేసేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయదు. ఏ కార్యక్రమం చేసినా సర్వసభ్య సమాజం, కుల మతాలకి సంబంధం లేకుండా సమానత్వం అనేటటువంటి స్ఫూర్తితోటి వారి యొక్క భాగస్వామ్యం ఉండేటట్టుగానే మా యొక్క ప్రణాళికలు ఉంటాయి. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా. ఓకే. సో ఖచ్చితంగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. 100% అందరినీ ఒకటే లెక్క చూస్తుంది. 100%. అందరినీ ఒకటే లెక్క చూస్తుందని చెప్తున్నా. సో ఖచ్చితంగా అయితే పేదవాడికి అందుబాటులోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 100% ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ ఇంటర్వ్యూలో మా వ్యూస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈవెన్ తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి అన్యాయమైనటువంటి మనము ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు ఏవైతే గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, ఏదైతే మేనిఫెస్టోతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, ఒక్కొక్కటిగా ఫస్ట్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా అసలు పారదర్శకంగా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికోసమే ఆర్థికపరమైనటువంటి అంశాలైనా ఇంకేటైనా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలైనా మీ ముందు పెట్టేటటువంటి దాందే పనులు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ చేసేటటువంటి దుష్ప్రచారాలని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది, దళార్ల ప్రభుత్వం ఇక్కడ లేదు, లేకపోతే దొరల ప్రభుత్వం పోయింది. కాబట్టి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, లేకపోతే ఉద్యోగాలైనా మీరే చూస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే ఇన్ని రోజుల నుంచి నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అసలు అధికారులు మేమే ముందున్నామని చెప్పి నడిపించిన వాళ్ళు ఈరోజు రివ్యూలకు రానటువంటి పరిస్థితి. సో అవినీతి కోణంలో ఒక దిక్కు అయితే, అభివృద్ధి కోణంలో ఒక దిక్కు అయితే, సంక్షేమ కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అవినీతి పైన చర్యలైనా, సంక్షేమాన్ని ప్రజలకు అందించే విధానమైనా, లేకపోతే అభివృద్ధిని రాష్ట్రం భవిష్యత్తు ఎట్లా తీసుకొని పోవాలనేటటువంటి ప్రణాళికైనా అన్నింటినీ తీసుకొని పోతున్నప్పుడు మరి మీరందరూ దీన్ని స్వాగతించుకుంటూ నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని దీన్ని బీజేపీ, బీఆర్ఎస్ యొక్క దుష్ప్రచారాలని మీరు స్వతంత్రంగా తిప్పికొట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో ఎవరైతే ఈ పేదవాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అతి సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా అన్ని ఫెసిలిటీస్ అందిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సామరా మోహన్ గారు.